యుద్ధనపూడిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గన్నవరం జెడ్పీటీసీ చుండి లక్ష్మీనారాయణమ్మ టీడీపీలో చేరారు. జెడ్పీటీసీతో పాటు 50 కుటుంబాలకు ఉమ్మడి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ వైసీపీని వీడి టీడీపీలో చేరాలని ఏలూరి పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని మద్యం వ్యాపారంలోకి దింపిన ఘనుడు జగన్ అని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మన ఎద్దనపూడి మండలంలో జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్న చుండి లక్ష్మీనారాయణమ్మ గారు మన తెలుగుదేశం పార్టీలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వస్తూ ఉన్నారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ఈరోజు ఎన్నో లోకల్ బాడీస్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య ప్రజలు ఎన్నుకొని ఓటేసి గెలిపిస్తారు. మండలంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల్లో విత్డ్రా చేసుకోవడం జరిగింది, ఆనాడు ప్రభుత్వ వైఖరికి నిరసనగా. కానీ ప్రజలకి సేవ చేయాలనే తలంపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది బాధ్యత కలిగి సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు పోటీ చేశారు. వారు ఈ 2 సంవత్సరాల సమయంలో, 2.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ నిరంకుశ వైఖరి వలన లోకల్ బాడీస్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరికి గౌరవం మినిమం ఇది కూడా లేకపోవడం, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ పార్టిసిపేషన్ ని అవాయిడ్ చేయడంతో పాటు వాళ్ళని చాలా చిన్న చూపు చూడటం జరిగింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు చాలా తీవ్రమైన వ్యతిరేకత కోపంతో ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారు.